దీపమా, నా చదువు మీదే దృష్టి పెట్టి చదువుకుంటున్నాను కానీ ఇంతగా నాకు వెలుగును పంచుతున్నావు నిన్ను ఒకసారి కూడా తలంచలేదు. నీ వెలుగును ఆస్వాదిస్తున్నాను, నీ వెలుగును ఉపయోగించుకుంటున్నాను కానీ నిన్ను గుర్తించలేకపోయాను. దీపమా, పాపం నా కోసం ఎంత కష్టపడుతున్నావో అందట దీపంతో. అప్పుడు దీపం అందట, నా బొంద నేను కష్టపడేది ఏముంది, పడే కష్టమంతా నూనె పడుతుంది అందట. ఎందుకంటే ఆ దీపపు ఒత్తి నుంచి మంట వస్తుంటుంది కదా, ఆ మంటే కదా వెలుగు. అవునా? అదేంటి అట్లా అంటావు, నువ్వు లేకపోతే ఎట్లా కుదిరిద్ది, నువ్వే కదా కాలుతుంది అని ఆ ఒత్తినంటే, నేనా, ఓ పని చెయ్యి, ఈ నూనెలో నుంచి నన్ను తీసి బయటయి, ఆ నిప్పుతో సహా ఈ నూనెలోంచి నన్ను తీసి బయటయి, క్షణాల్లో కాలిపోతాను. ఇక మళ్ళా నువ్వు నన్ను వెలిగించడానికి, నా వెలుగు కింద నువ్వు ఉండటానికి కుదరదు. కావాలంటే తీసి బయటే చూడు, క్షణాల్లో కాలిపోతాను. కానీ నన్ను నూనెలో ఉంచు, కనబడుతుంది నేనే కానీ నా లోపలికి ప్రవహించి అగ్నికి ఆహుతవుతుంది నూనె కానీ నేను కాదు.